కత్తి పలక కూడా చేతిలో ఉన్న ఈయనతో యుద్ధం చెయ్యలేవని నిర్ణయానికి వచ్చేసినటువంటి కర్ణద్రోణులు, ద్రోణాచార్యుల వారేమో బాణప్రయోగం చేసి ఆయన కిందకి దిగుతున్నప్పుడు కత్తి విరగొట్టేశాడు. కర్ణుడు బాణం వేసి పలక పలకల కొట్టేశాడు. చేతిలో ఆ పలక కత్తి కూడా లేవు. ఇప్పుడు ఆ విరిగిపోయినటువంటి రథానికి ఉన్న ఒక చక్రాన్ని తీసుకున్నాడు. రథచక్రాన్ని ఒక్కదాన్ని చేతులతో పట్టుకుని ఆయన యుద్ధం చేస్తుంటే, అయ్యో పిల్లవాడు పడగొట్టేశాం కదా అని చూడలేదు. చేతిలో ఒక రథచక్రం ఉంటే ఆయనతో యుద్ధం చెయ్యలేక అశ్వత్థామ రథం దిగి పారిపోవలసి వచ్చింది. అంటే ఇక ఈ రథచక్రం ఉన్నా మనం ఏం చేయలేం అని ఆయన్ని చుట్టుముట్టారు ఇంతమంది వీరులు కలిసి. శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ ఇంతమంది కలిసి చుట్టుముట్టారు. చుట్టుముట్టి బాణప్రయోగం చేశారు. ఆ రథచక్రం కూడా తుత్తునియలై కింద పడిపోయింది. రథంలోంచి కింద పడ్డ గద దొరికింది. ఆ గద తీసుకుని యుద్ధం మొదలుపెట్టాడు. అది సర్వశాస్త్ర పారంగత్వం అంటే. ఆ గదా యుద్ధం చేస్తూ మహానుభావుడు 10 మంది వసాతిరాజుల్ని ఏనుగులతో కలిపి చంపేశాడు ఒక్క గదతో. ఏమిటి ఇంతమంది చుట్టుముట్టి బాణాలు వేస్తూనే ఉన్నారు. గదతో బాణములను అడ్డుకుంటూ 10 మంది వసాతిరాజుల్ని, ఏనుగుల్ని, గుర్రాల్ని చంపాడు. శకుని మీద కోపంతో శకుని చుట్టూ ఉన్నటువంటి 27 మంది గాంధార వీరులు ఆయనకి రక్షణగా నిలబడతారు. 27 మంది గాంధార వీరుల్ని గదతో చంపాడు. చంపిన తరువాత దుశ్శాసనుని యొక్క కొడుకు గద పట్టుకుని వచ్చాడు. తన గద యొక్క దెబ్బల చేత దుశ్శాసనుని కొడుకు గుండె బద్దలై నేల మీద పడి మరణించాడు. దుశ్శాసనుడు కొడుకు కొట్టినటువంటి దెబ్బల చేత అభిమన్యుడు మరణించాడు. సమస్త భూతములు లోకంలో ఉన్నవన్నీ ఇది ధర్మం తప్పిన యుద్ధం, దారుణమైన యుద్ధం, ఒక్క పిల్లవాణ్ణి ఇంతమంది కలిపి మట్టు పెట్టారని ఆక్రోశించాయని రాశారు భారతంలో. ఒక్క అభిమన్యుడితో యుద్ధం చేయడంలో తట్టుకోలేక ఇంతమంది ఆయన్ని చుట్టుముట్టి చంపడం ఒక మహాపాపకర్మ. దాని ఫలితం అలా ఉండనివ్వండి. దాంట్లో ప్రధాన పాత్ర కర్ణుడు పోషించడం ఆయన శీల వైభవానికి, ఆయన శౌర్యానికి, ఆయన పరాక్రమానికి ఖచ్చితంగా మచ్చ తెచ్చింది. ఎందుకంటే 2 మాటలు అభిమన్యుడి చేతిలో తట్టుకోలేక యుద్ధభూమిని విడిచిపెట్టి దూరం వెళ్ళడం, తన తమ్ముడు తన కళ్ళ ముందు అభిమన్యుడి చేత హతుడైపోయినా తాను అడ్డుకోలేకపోవడం, ఆఖరికి రక్షించుకోలేక వంచనతో కూడుకున్నటువంటి యుద్ధం చేసి అభిమన్యుడిని మట్టుపట్టడంలో కర్ణుడు ప్రధాన పాత్ర పోషించడం. ఎంత కర్ణుడి మీద అభిమానం ఉన్నా, ఎంత సానుభూతి ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా సమర్థించడం మాత్రం సాధ్యమయ్యేటటువంటి విషయం కానిదిగా భారతంలో మిగిలిపోయింది. తరువాత ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు 10 రోజుల యుద్ధం తర్వాత అంపశయ్య మీద పడిపోయాడు. పడిపోయిన తరువాత అందరూ వెళ్ళి ఆయన దర్శనం చేశారు. ప్రాణములతోనే ఉన్నాడుగా మహానుభావుడు. కర్ణుడు కూడా ఆయన దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఆయన పట్ల ఎంత మాత్రమూ అమర్యాదతో ప్రవర్తించలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే ఒక్కటి మీరు గుర్తుపట్టాలి, ఆనాడు ఆవేశంలో ఎన్ని మాటలో అన్నాడు భీష్ముణ్ణి. కానీ ఆఖరినన్నాడే ముదుసలి 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 అని. 10 రోజుల యుద్ధంలో చూశాడు భీష్ముడు అంటే ఏమిటో. అసలు నిజంగా ఆ భీష్ముడు యుద్ధం చేస్తుంటే అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు. అప్పుడు కదూ కృష్ణుడికి ఎందుకు దిగి చక్రం పట్టుకోవాల్సి వచ్చింది. ఇది భీష్ముడు అంటే అని గమనించాడు. 2, భీష్ముడి మీద గౌరవం లేనివాడు కర్ణుడు కాడు. ఖచ్చితంగా భీష్ముడి మీద గౌరవం ఉన్నవాడే. ఆయన పరిస్థితులు ఆయనకు అటువంటి సందర్భాన్ని కల్పించాయి. ఆ ఆవేశంలో అదుపు తప్పి భీష్ముడి మీద మాట్లాడాడు. కానీ ఆ భీష్ముడే అంపశయ్య మీద పడిపోతే వెళ్ళి నిలబడి ఏ ఒక్క మాట కూడా తోలలేదు. సరికదా, వెడుతూనే సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేయగానే చూశాడు భీష్ముడు అంపశయ్యం ఇచ్చి. చెయ్యెత్తి చాపి దగ్గరికి పిలిచాడు. పిలిచి దగ్గరకు రమ్మని పరమ సంతోషంతో ఆ కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని కర్ణుడి వంక ముఖంలోకి ఒకసారి చూశాడు.
వెంటనే కర్ణుడు అన్నాడు, అలుకదక్కి నన్ను అధిక వాత్సల్య శీతలముగాగ చూచి తగిన మాటలాడవే మహాత్మా అనుటయు ఆతండు గారవమున అతని చేరబిలిచి. మహానుభావ, తాత భీష్మాచార్య, నా మీద వాత్సల్యం అనేటటువంటి చందనపు వృష్టిని కురిపించు. ప్రేమతో మాట్లాడు, వాత్సల్యంతో మాట్లాడు, తగిన మాటలాడవే. ఆ ప్రేమతో నాతో మాట్లాడవలసిన మాటలు ఏమున్నాయో అవి నాతో మాట్లాడు అని అనగానే భీష్ముడు కూడా పరమ సంతోషంతో దగ్గరకి చేర్చుకుని కౌగిలించుకొని, చుట్టూ రక్షక భటులు ఉన్నారు. ఎంత అంపశయ్య మీద ఉన్నా మరి ఉండరు చుట్టూ, మహానుభావుడు సామాన్యుడా. ఆ రక్షణ దళాలన్నింటినీ కూడా తనకి రక్షణగా నిలబడిన వారందరికీ కూడా సంజ్ఞ చేశాడు, మీరందరూ దూరంగా వెళ్ళిపోండి. అంటే కర్ణుడితో తాను మాట్లాడుతున్నది మనకి వినపడకూడదని. మహాభారతంలో ఒక్క కర్ణుడి విషయాన్ని పరిశీలించినప్పుడు ఏకాంత సమావేశం ఏదైనా జరిగింది అంటే కర్ణుడికి సంబంధించి ఏవో కొన్ని అద్భుతాలు బయటకు వస్తాయి. ఆయన పైకన్నా ఎక్కుతాడు, కిందకన్నా దిగుతాడు. 4 సార్లు జరిగింది అలా. ఒకసారి కృష్ణుడితో ఏకాంతం జరిగింది. ఎప్పుడు? రథం మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కడినే కూర్చోబెట్టుకుని మాట్లాడాడు. రెండవది కుంతీదేవితో జరిగింది. మూడవది ఇంద్రుడితో జరిగింది. 4వది భీష్ముడితో జరుగుతోంది. ఈ 4 సమావేశాల్లోనూ కూడా కర్ణుడి విషయంలో ఎంత మహత్తరమైనటువంటి విషయాలు జరిగాయో మీరు గమనించారు. ఇప్పుడు 4వది ఇదే చిట్ట చివరిది. ఇందులో భీష్ముడు దగ్గరికి పిలిచి కర్ణుడితో ఒక మాట అన్నాడు. నాయనా కర్ణ, నేను చెప్పిన మాటలు బాగా విను. నీ దశ కోపింతునే కులభేదముగా పలుకుటయును బిడ్డల చిరుపంగాదని కినియుదు లేదన రాదు అదలుతు నిన్ను నిష్ఠురంపు పలుకలన్. కర్ణ, అనేక పర్యాయాలు నేను నిన్ను చాలా కఠినమైన మాటలతో మందలించాను. ఎందుకు మందలించానో తెలుసా? వ్యక్తిగతంగా నాకు నీ మీద ఏ విధమైనటువంటి కోపం లేదు. ఏ కోపం లేకపోయినా నీ పట్ల నేను కఠినమైన మాటలు మాట్లాడడానికి కారణం ఉన్నది. ఏ కారణము అంటే నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా కురుపాండవుల మధ్య సఖ్యతను పోగొట్టడానికి, వాళ్ళ మధ్య వైరిభావం కల్పించడానికి మాత్రమే పనికొచ్చాయి. దాని వలన వంశమంతా నశించిపోతుంది. ఇంత వంశక్షయానికి నువ్వే కారణమవుతున్నావు. నువ్వు చేస్తున్న దాని వల్ల ఇంత పెద్ద ఇబ్బంది జరగబోతోందన్న ఉద్దేశ్యంతో నువ్వు మారితే యుద్ధం జరగదన్న ఉద్దేశ్యంతో నీతో కఠినంగా మాట్లాడేవాడిని. ఆ ఒక్క మాట తీరుకి నీతో అలా మాట్లాడాను తప్ప నిజానికి వ్యక్తిగతంగా నాకు నీ మీద ఏ విధమైన కోపం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.